హలో! హలో అండి. అందరెలా ఉన్నారు? మేమైతే బావున్నాం. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇదైతే సండే వీడియో అండి. సండే మార్నింగ్ అయితే ఈరోజు కొంచెం ఎర్లీగానే లేచామని చెప్పాలి. నాతో పాటు పిల్లలు కూడా లేచేశారు. సండే అయితే పాప కొంచెం లేట్‌గానే లెగుస్తుంది. కానీ ఈరోజు ఎర్లీగానే లేచింది. ఇంకా వాళ్ళు లేచారు కదా అనేసి నేను కూడా బద్ధకించకుండా వెంటనే టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను. మార్నింగ్ అయితే పూరి కూర చేసుకొని తినేసాము. అండ్ టిఫిన్స్ అయిపోయిన తర్వాత ఇంక నేను, మా వారు వెజిటబుల్ మార్కెట్‌కైతే వెళ్ళామండి. ఫుల్ రష్‌గా ఉంది. తాడిగడపలో రైతు బజారు. విడి రోజుల్లో కూడా కొంచెం రష్‌గానే ఉంటుంది. కానీ సండే ఎంత రష్‌గా ఉందో నాకింకా వీడియో కూడా తీయాలనిపించలేదు. అంత రష్‌గా ఉంది. ఇంక వారానికి కావాల్సిన కూరగాయలన్నీ అయితే తీసేసుకున్నాం. ఒక్కొక్కసారి వారమే వస్తాయి. 10 డేస్ వస్తాయి కూడా. ఎందుకంటే మధ్య మధ్యలో పప్పు వండుతాము. అలాగే ఏదైనా ఆకుకూర కూడా వండుతూ ఉంటాను కాబట్టి 1 వీక్‌కి కాదండి. 1 వీక్ పైనే వస్తాయి. 10 డేస్, 15 డేస్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఎప్పుడైనా మధ్య మధ్యలో ఏవైనా ఫ్రెష్ వెజిటబుల్స్ కనిపిస్తే వెంటనే తెచ్చేసుకుంటాను. బీరకాయలు కానీ, చిక్కుడుకాయలు కానీ అట్లాంటివి రోడ్ సైడ్‌న అమ్ముతూ ఉంటారు. అవి తెచ్చుకొని కూడా వండేస్తూ ఉంటాను. అలా ఇంకా ఈరోజు తీసుకొచ్చేసి గోంగూర పచ్చి రొయ్యలు కావాలి అని చెప్పిందండి పాప. అందుకని ఇంకా గోంగూరని మా వారికి, పాపకి అప్పచెప్పేసాను. మా వాడు ఆడుకుంటున్నాడు కింద. డ్యాడీ కూతుర్లిద్దరూ ఇంకా టీవీ చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ గోంగూర ఒలిచేశారు. అది ఒలిచేసిన తర్వాత మళ్ళీ వెంటనే వదిలేస్తే ఎలాగా? అందుకని పుదీనా, కొత్తిమీర కూడా ఇచ్చేసి క్లీన్ చేయించేశాను శుభ్రంగా. ఆ పుదీనా అయితే ఆకులు ఒలిచేశారు. అండ్ కొత్తిమీరని శుభ్రం చేసి ఇచ్చారు ఇద్దరు కలిసి. వాళ్ళకిలా పని అప్పచెప్పేసి నేనింకా కిచెన్‌లోకొచ్చేసి నా పనైతే చేసుకుంటున్నానండి. ఈరోజు పచ్చిరొయ్యల గోంగూర అని చెప్పాను కదా! ఫస్ట్ అయితే రైస్ కడిగేసి పెట్టేస్తున్నాను. నేను రైస్ కడగగానే వెంటనే వండేయనండి. ఒక 30-40 మినిట్స్ అయినా బియ్యంని నాననిస్తాను. సరిపడా వాటర్ అయితే పోసేసి నానపెట్టేస్తాను. ఒక 30 మినిట్స్ అయినా మాక్సిమం నానపెట్టిన తర్వాతే వంటయితే చేస్తాను. ఇంకా అలా బియ్యం కడిగేసి పక్కన పెట్టేసాను. పచ్చిరొయ్యలు తెచ్చానని చెప్పాను కదండీ! వాటిని శుభ్రం చేసుకోవడానికి పసుపు, ఉప్పుని రెడీగా పక్కన పెట్టుకుంటున్నాను. మళ్ళీ నీచు వాసనతో అవన్నీ పట్టుకోవడం ఎందుకు అనేసి, అట్లా పసుపు, ఉప్పు పక్కన పెట్టుకొని ఇంక పచ్చి రొయ్యలు తీసుకొచ్చాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వంటకం నేను మీకు అది వీడియోలో తర్వాత అప్‌లోడ్ చేస్తాను. మెత్తళ్ళు కాదు నెత్తళ్ళు అని చూసానండి. నాకు చాలా రోజుల నుంచి తినాలనిపిస్తుంది. మా అమ్మమ్మ చేసేది అది కూర. ఎందుకో రొయ్యలకెళ్ళినప్పుడల్లా వాటిని చూసి నాకు తినాలనిపిస్తుందంటే ఇంకా అవి తీసుకొచ్చారనమాట. ఇద్దరం కలిసే తీసుకొచ్చాము. ప్రిపేర్ చేసి ఉంచాను. ఇక్కడైతే నేను గ్యాస్ బండ ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి ఆ సంగతి మర్చిపోయి స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను. అందుకే ఏంటి పొద్దుటే ఈ మేళం అనుకోని తల కొట్టుకుంటున్నాను. ఇంక పచ్చి రొయ్యలనైతే శుభ్రం చేశాను. నేను ఆ శుభ్రం చేసేదంతా అయితే ఏం షూట్ చేయలేదండి. ఇదిగో శుభ్రం చేసేసి పక్కన పెట్టుకున్నాను. మంచిగా వాష్ చేశాను పసుపు, ఉప్పు వేసి. ఇంకలా స్టవ్ అయితే ఆన్ చేసి అన్నం పెట్టేసాను. అలాగే పచ్చి రొయ్యలను కూడా ఉడకపెట్టేస్తానండి నేను ఉప్పు వేసి. అండ్ అలాగే గోంగూరను కూడా ఒలిచేసి ఇచ్చేశారు. దాన్ని కూడా శుభ్రంగా వాష్ చేసేసి స్టవ్ మీద పెట్టేసాను. గోంగూరలో మనమేమి వాటర్ యాడ్ చేయవసరం లేదండి. స్టార్టింగ్ అదే ఉడికిపోతది. బాగా ఇంకా ఉడకలేదు అనుకుంటే కొంచెం ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది. ఇంక నేను ఈ పచ్చి రొయ్యల్లో ఉప్పు, పసుపు వేసి ఉడకపెట్టేసుకుంటున్నాను. స్పెషల్‌గా ఈ గరిటెలు పెట్టుకోవడానికి అంటూ నేనేమి స్టాండ్స్ యూజ్ చేయను. నా దగ్గరున్న చిన్న చిన్న ప్లేట్‌లనే దేనికది సెపరేట్‌గా గోంగూరకి గోంగూర, అలాగే రొయ్యలకి రొయ్యలు, అన్నానికి వేరేగా గరిటెలైతే వేరు వేరు ప్లేట్‌లలో పెట్టేసుకుంటానండి. మళ్ళీ వాటికి సెపరేట్‌గా ఒక్కొక్క ప్లేట్లు కొనుక్కొని ఇవన్నీ ఎందుకో నాకంత నచ్చదు. ఉన్న చిన్ని చిన్ని ప్లేట్‌లని వాడుకోవచ్చు కదా! హ్యాపీగా అనిపిస్తది. సో, అలాగా నేను అన్నీ ఇక కొంచెం టీ ఉన్నాయి. సో, అవి వాడేసేద్దాం అన్నట్లు గిన్నెలు కడిగేయొచ్చు కదా! అని టీ వేడి చేసుకొని తాగేసేసాను. ఇంకలా పని సాగుతూ ఉంది. జాబ్ చేసే ప్రతి వాళ్ళకి ఆదివారం సెలవుంటుంది. కానీ 24/7 365 డేసు ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకి మాత్రం సండే ఎందుకు సెలవుండదు అని చాలా సార్లు ఆలోచిస్తాను. మిగతా రోజుల కంటే సండేనే ఎక్కువ వర్క్ ఉంటుంది అని నాకనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీకు కూడా ఇలాగే అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ చూసారా రొయ్యలైతే ఉడుకుతూ ఉన్నాయి. అండ్ అరటిపళ్ళని ఈ మధ్యన ఇలా చిన్న ట్రిక్ యూజ్ చేసి ఇలా హ్యాంగ్ చేస్తున్నాను వాటి కోసం. ఎందుకంటే కింద పెట్టిన కాయలు నలిగిపోతున్నాయి. మనం ఏదైనా బాక్స్‌లో పెట్టినా, ఏదైనా పేపర్ మీద పెట్టినా కింద కాయలైతే నలిగిపోతున్నాయి. పైన బావుంటున్నాయి. ఇలా హ్యాంగ్ చేస్తే భలే బావుంటున్నాయి. అందుకని ఇలాగా ఒక తాడు కట్టి దానిలో అయితే హ్యాంగ్ చేసి పెట్టుకుంటున్నాను. కిచెన్ కబోర్డ్‌లోనే కబోర్డ్‌కి, హ్యాంగర్‌కి హ్యాండిల్ ఉంటుంది కదండీ! దానికి హ్యాంగ్ చేస్తున్నాను.
అండ్ రొయ్యలు ఉడికిపోతున్నాయి. గోంగూర ఉడికిపోయింది. పక్కన పెట్టేసాను ఆరడానికి. ఎందుకంటే దాన్ని నేను మిక్సీ పడతాననమాట. మా వారికి, పిల్లలకి తొక్కు తొక్కుగా గోంగూర కనిపిస్తూ ఉండే నచ్చదు. ఎంత మెదిపినా కొంచెం తొక్కుగానే ఉంటుంది కదా! అందుకని మిక్సీ పట్టేసుకుంటాను. సో, అది ఆరుతూ ఉంది. ఇంక ఈలోపు నేను స్టవ్ మీద ఒక చట్టి పెట్టేసి దానిలో ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అండ్ కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకున్నాను. ఈ ఉల్లిపాయలని సిమ్‌లో పెట్టేసి మగ్గించుకోవాలండి. అలాగే ఉప్పు, కొంచెం పసుపు, ఎందుకంటే నేను రొయ్యలు ఉడికేటప్పుడు కూడా పసుపు వేసుకున్నాను కాబట్టి ఒక చిటికెడు మాత్రమే పసుపు వేసుకున్నాను సారీ. అండ్ ఉప్పు, పసుపు వేసేసి వీటిని మూత పెట్టి మంచిగా మగ్గనిచ్చాను. ఉల్లిపాయలు ఎంత మంచిగా ఫ్రై అయితే కూర అంతే టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలాలు అవసరం లేదండి. నేను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అండ్ చూసారా పచ్చి రొయ్యల్ని ఇలా ఉడికించేసుకుంటాను నేను ఉప్పు, పసుపు వేసి. వీటిని ఇట్లా ఒక 1 వీక్ 1 వీక్ కాదు 1 మంత్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నా చక్కగా ఉంటాయి. అలా రొయ్యలన్నిటిని వేసేసి ఈ మసాలా అంతా వీటికి పట్టేంత వరకు మంచిగా మగ్గించుకోవాలండి. 3, 4 మినిట్స్ ఇలాగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత నేను కారం వేసుకుంటున్నాను. కారం కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. ఎందుకంటే గోంగూర యాడ్ చేస్తున్నాం కదా! గోంగూర బాగా పులుపుందండి. అందుకని 2-3 టీ స్పూన్ల వరకు అంటే టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను నేను. ఈ కారం కూడా బాగా వేసుకున్న తర్వాత తిప్పేసి, కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. కారం అంతా బాగా మగ్గిపోయింది అనుకున్నప్పుడు నేనైతే మిక్సీ పట్టేసి ఉంచుకున్నాను. ఈ గోంగూరని తీసుకొచ్చేసి ఈ రొయ్యల్లో వేసేయండి. అండ్ జార్ కూడా ఒకసారి నీట్‌గా వాష్ చేసేసి ఆ వాటర్‌ని కూడా యాడ్ చేసుకోండి. అండ్ వాటర్ సరిపోయినాయి అనుకుంటే ఓకే. లేకపోతే ఇంకొక టీ గ్లాస్ వాటర్‌నైతే యాడ్ చేసేసి మూత పెట్టి ఉడికించుకోండి. గుర్తుంచుకోండి గోంగూర వేసిన తర్వాత మధ్య మధ్యలో ఎక్కువ సార్లు తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే గోంగూర ఈజీగా అడుగంటిపోతుంది. కూర టేస్ట్ అంతా పోతుందనమాట. నిమిషానికి కాకుండా నిమిషానికి 2, 3 సార్లైనా తిప్పుకుంటూ ఉండాలి. లేదా మనం అక్కడే ఉండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకపెట్టుకోండి. సిమ్‌లో పెట్టేసి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం ఒకసారి చూసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు తగ్గింది అనిపించింది. అందుకని నేను కొంచెం వేసి అలాగే కొత్తిమీర మళ్ళీ ఒకసారేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. అంతే ఇంక అయిపోతుంది. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే కొంచెం మంటగానే ఉంటుందండి. కాబట్టి కొంచెం ఆరిన అన్నంలో కలుపుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వంట అయ్యేటప్పటికి నాకొచ్చిన పరిస్థితి అయితే ఇది. ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్నంతా క్లీన్ చేసేసాను. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది. అండ్ ఎన్ని సార్లు అంట్లు కడిగినా సండే మాత్రం అంట్లు బుట్ట ఫుల్ అయిపోతూనే ఉంటుంది. అలా ఇంకా ఆ రోజుటికి నా వంట కార్యక్రమం అయిపోయింది. ఇంక నేను కూడా ఫ్రెష్ అయ్యొచ్చి అన్నం తినేసాను. ఈలోపే పిల్లలకి, ఆయనకి పెట్టేసాను. అండ్ కూరైతే చాలా చాలా బావుంది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.